ఉన్నాం. ఈ హత్య రాజకీయాలు బంద్ కావాలి. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ రూలింగ్కి వచ్చింది. అందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని ప్రజలు కోరుకున్నారు, ప్రభుత్వం కోరుకుంటుంది, నేను కోరుకుంటున్నా. కానీ ఈ హత్య రాజకీయాలు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ హత్య చేసిన వాళ్ళని ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చట్టం ప్రకారం శిక్షించబడతారు. ఎందుకంటే ఆయన చేసిన నేరం ఏముంది? ఆయన ఎక్కడ ఎవరన్నా హత్య చేసిండా, లేకపోతే ఎవరినన్నా చంపిండా, ఎవరన్నా చంపడానికి ప్రయత్నం చేసిండా? ఏమీ లేదు. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, నికారసైన కాంగ్రెస్ కార్యకర్తగా ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ దాదాపు 60 సంవత్సరాలు ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఆ ప్రాంతాలలో కూడా, చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా భార్యాభర్తల పంచాలు కానీ మంచి చెడు చేయడం వల్ల ఇది ఆయన పెత్తనం చేస్తున్న ఒక ఈర్ష్యతోని ఇవన్నీ హత్య రాజకీయాలు చేయడము ఇది చట్టానికి వ్యతిరేకం. ఆడు ఎంతలాటోడైనా కూడా చట్టం ప్రకారం ఖచ్చితంగా శిక్షించే కార్యక్రమం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను రేపు ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయం నేను అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. దీని వెనకాల ఎవడున్నా కూడా తీసుకొచ్చి లోపడేసే కార్యక్రమం చేస్తానని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. మళ్ళా కూడా ఈ హత్యలు జరిగే కార్యక్రమం బంద్ కావాలి ఎవరైనా ఉంటే, అంతేగాని వెనకాల ముంగట ఉండో ఈ హత్యలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం మేము. అనుకోలేదు, ఎవరన్నా లేనప్పుడు ఈ ప్రాణం పోతే అనుకున్నాం. మేము ఏ భగవంతుడు ఆడుబడి ఉండేలా కలిసిపోతుంది. మీరున్నాక అనుకున్నాం. మేము ఆ దేవుడు